बीच में कोई भी नहीं रोक सकता, कोई चिंता मत करो आप। పైసలు ఎవడు ఆపడు। మా సర్పంచుల అకౌంట్లలోనే ఫైనాన్స్ కమిషన్ డబ్బులు 85% మీ అకౌంట్లనే పడతాయి। మంచిగా పని చేసుకోండి, బుగ్గలేయండి, నల్లలేయండి, రోజు చెత్త ఎత్తిపియండి, గ్రామ పంచాయతీలు అందుబాటులో ఉండండి। ఇంకేమన్నా పెద్ద పెద్ద పనులు ఏమన్నా మిగిలిపోయినాయి ఉంటే మా మాణిక్రావు సాబ్కి చెప్పండి। ఇంకా పెద్ద ఏమన్నా ఉంటే దోసాలైనాక బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, నేను వచ్చి కూర్చొని చేపిస్తాను। आप तो 5 साल के लिए जीत गए, 2 साल के बाद अपना सरकार आता, कुछ काम बच गए तो मैं देख लेता हूं, मैं करके दिखाता हूं आपको। अदे विधंगा वहां म्युनिसिपालिटी, हमारा जहीराबाद म्युनिसिपालिटी के लिए 50 करोड़ सैंक्शन करे थे हम। जब माणिकराव साहब, तंजीम साहब, हमारे रवि किरण, हमारे पूरे काउंसिलर सब मेरे को पूछे तो स्पेशल फंड केसीआर साहब ने 50 करोड़ जहीराबाद म्युनिसिपालिटी को दिया। कांग्रेस आया 50 करोड़ वापस ले लिए। कैसा लेता तू? क्या मुंह है तुम्हारे को कल म्युनिसिपल इलेक्शन में वोट पूछने का? क्या बोल के आप वोट पूछते? मैं पूछना चाहता हूं, हम हज हाउस भी मंजूर करे थे, शादी खाना भी मंजूर करे थे, वो काम भी आधा में रुक दिया। हज हाउस आधा में रुक गया, शादी खाना भी रुक गया। वो ब्रिज, रेलवे ब्रिज सालों भर से पेंडिंग था, 10 कोटी से रेलवे ब्रिज जहीराबाद में बीआरएस सरकार ने करके दिया है। ఇంకా గమ్మత్ ఏంటంటే రైల్వే బ్రిడ్జి కట్టింది బీఆర్ఎస్, బసవేశ్వర స్టాచ్యూ కట్టింది బీఆర్ఎస్, రేవంత్ రిబ్బన్ కత్తిరించిపోతాడు వచ్చి। అరే మొన్న వచ్చిండు రేవంత్ రెడ్డి, 1 రూపాయి ఇచ్చినాడు జైరాబాద్ కు? 1 రూపాయి ఇచ్చిండా? जब भी केसीआर साहब आए जहीराबाद में पैसे देके गया नहीं। మాణిక్రావు అడుగుతుండే కేసీఆర్ వరాలు గుల్పిస్తుండే। యాదుకుందా మీకు? ఒక్కొక్క ఊరికి 25 లక్షలు ఇచ్చిండు, మండలానికి 1 కోటి రూపాయలు ఇచ్చిండు, జహీరాబాద్ కు 50 కోట్లు ఇచ్చిండు కేసీఆర్। రేవంత్ రెడ్డి వచ్చిండు, 1 రూపాయి ఇచ్చినాడే? ఇయ్యలే కానీ వచ్చినాయి తీసుకపోయిండు। ఏది జహీరాబాద్ పట్టణానికి కేసీఆర్ ఇచ్చిన 50 కోట్లు లావట్కపోయిండు వాపస్। मेरा भाई बोल रहा पीछे से, रेवंत रेड्डी फुटबॉल खेलने में बिजी है कहते। बेटा तू फुटबॉल खेलते ही रहो, 2 साल के बाद पूरे तेलंगाना के अवाम आपको फुटबॉल खेलेंगे, हम सब मिलके आपको फुटबॉल खेलेंगे बेटा, छोड़ते नहीं। तुम्हारा क्यों जीता है? फुटबॉल खेलने के लिए। वो परसों यहां आके खेल के गया सदाशिवपेट में, वॉक्सन यूनिवर्सिटी में आके फुटबॉल खेल के जा रहा। वो खुद फुटबॉल खेलने के लिए सरकार की पैसा 5 करोड़ से खुद की स्टेडियम बना लिया। किसका पैसा बोल के आप स्टेडियम बनाते? बच्चों को खाना खिलाओ बोले तो पैसे नहीं है बोलता, दवाखाना में दवा दो बोले तो पैसे नहीं है बोलता, अरे रोड खराब हो गए रोड डालो बोलते तो पैसा नहीं है बोलता। 100 करोड़ से फुटबॉल खेल रहा। 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడతాడు, 100 కోట్లు పెట్టి అందాల పోటీలు పెడతాడు। నీ అందాల పోటీలు ఎవరికి కావాలి? నువ్వు ఫుట్బాల్ ఆడు ఎవరికి కావాలి? అరే మా పిల్లలకింత కడుపు నిండా అన్నం పెట్టు, మా ఊరు రోడ్డు వర్షాలకు ఖరాబ్ అయింది, ఆ రోడ్డు మంచిగా చేయి, మా జహీరాబాద్ లో హజ్ హౌస్ కంప్లీట్ చేయి, మా జహీరాబాద్ లో షాదీఖానా పూర్తి చేయి, మా జహీరాబాద్ కి ఇచ్చిన 50 కోట్లు మా పనులు పూర్తి చేయి। ఈ పనులు చేస్తలేదు। రేపు జహీరాబాద్ లో మున్సిపల్ ఎన్నికలు వస్తాయి, మీరందరూ తయారు కావాలి ఇప్పటి నుంచి। जहीराबाद में मैं भी आके यहीं बैठता हूं, मैं आपके साथ काम करता हूं, जो वादा मैं आपके लिए करा తప్పకుండా నేను ఇక్కడ ఉండి మా జహీరాబాద్ కౌన్సిలర్ల గెలుపు కోసం దగ్గరుండి నేను పనిచేస్తా। మీరందరూ కూడా ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని కూడా మా తమ్ముళ్ళందరినీ కూడా నేను కోరుతా ఉన్నా। మరి ఇకపోతే మా సర్పంచులు మిమ్మల్ని ఆశ చూపుతుంటారు, బెదిరిస్తుంటారు, భయపడకండి, నేనున్నా మీకు। ఎవరు భయపడాల్సిన అవసరం లేదు। మీకు ఏ పని పడ్డా మేము తయారు ఉంటాం। మీకు 2 సార్ల తర్వాత మీకు ఎన్ని పైసలు కావాలనో మన గవర్నమెంట్ వచ్చినాక స్పెషల్ ఫండ్ బీఆర్ఎస్ సర్పంచ్ల గ్రామాలకు ఇప్పిస్తా అని చెప్పి కూడా మనం చేస్తా ఉంటాం।
మంచిగా కలిసి పనిచేద్దాం, ఒక కుటుంబంలాగా పనిచేద్దాం. మరి మీరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మీరు మంచి పేరు తెచ్చుకోండి, మన పార్టీకి కూడా మంచి పేరు తీసుకురావాలని నేను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ. ముందుగా ఒక్క విషయం, రేపు క్రిస్మస్ పండగ, ముఖ్యంగా మా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. अब 2 म्युनिसिपालिटी है अपने को, कोहिर म्युनिसिपालिटी और जहीराबाद म्युनिसिपालिटी, 2 के 2 हम जीतना चाहिए. అందరికీ ధన్యవాదాలు. అందరు కూర్చోవాలి అన్నారు. ఇప్పుడు చేర సంఘం మండల అధ్యక్షుడు